ఏది న్యాయం? ఒక పని చేయించుకుంటాము అని చెప్పి, ఓ వ్యక్తిని నియమించుకొని, కొన్ని రోజుల తర్వాత నీవు ఈ పని కాదు చేయవలసింది, నేను చెప్పిన ప్రతీదీ చేయవలసిందే అని అనడము ఎంతవరకు సమంజసంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే భారతదేశంలో ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది. అదేవిధంగా అతను పనిచేసే వ్యక్తి అయినా, కూలి చేసే వ్యక్తి అయినా, ఉద్యోగస్తుడైనా, ఒక రైతైనా, ఎవరైనా ఒకటే. మరి అటువంటప్పుడు ఏదైనా ఒక వ్యక్తిని ఒక పని కోసం నియమించుకుంటున్నప్పుడు ముందుగా కొన్ని నియమ నిబంధనలు లేదా కొన్ని జాబ్ చార్ట్ ప్రకారంగా ఆ వ్యక్తిని నియమించుకున్న తర్వాత ఆ పని మాత్రమే అతనితో చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ముందుగానే నీతో ఈ పని కాదు, మేము మాకు ఇష్టం వచ్చిన పని చేయిస్తాము అని చెప్పిన యెడల ఆ వ్యక్తి ముందుగానే నిర్ణయం తీసుకొని ఆ పనికి రావచ్చు, రాకపోవచ్చు. తన ప్రకారంగా తనకు నచ్చిన పని చేసుకోవచ్చు. అటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరంలో అతనికి ఒక జాబ్ చార్ట్ ప్రకారంగా పని చేయించుకొని, తర్వాత లేదు మాకు నచ్చినట్లుగా మేము ఏది పడితే అది చేయించుకుంటాము. మేము వాటికి శిక్షణలు కూడా మీకిస్తాము. అది మీరు చేయవలసిందే అంటే, మరి ఆ వ్యక్తికి అలా చేయడం ఇష్టం లేకుండా ఉండి ఉండవచ్చు. అది అతనికి ఆత్మాభిమానానికి భంగం కలిగించే విధంగా కూడా ఉండి ఉండవచ్చు. ఒకవేళ అతను ఇటువంటి విషయాలు ఇలా జరుగుతాయని ముందే తెలిసినప్పుడు, అతను తన ఆత్మగౌరవానికి భంగం కలక్కోకుండా, తను ఉన్నతంగా జీవించడానికి, తన లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి ఏదైనా ఒక మార్గాన్ని ముందుగానే నిర్ణయించుకునే అవకాశం ఉండి ఉంటుంది. కానీ తన వయస్సునంతా ధారపోసిన తర్వాత ఈ విధంగా మార్పు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్‌గా ఉంటుంది? విచక్షణ జ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఆలోచించవలసిందే.